అధికారం చేతులుందని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇప్పుడు ప్రజలందరికీ శాపాలుగా అయినాయట. మరి ఈ ముచ్చట మీద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సార్ ఉన్నాడు కదా, చాలా కోపం పడుకుంటాయిగా మాట్లాడుతున్నాడు. సార్ ఏం మాట్లాడిండో ఓసారి ఇందాం పాలిగా. అధికారం చేతులున్నది కదా అని ఏం చేసినా నడుస్తుంది అనుకున్నారు కావచ్చు గప్పటోళ్ళు. వాళ్ళు చేసిన పాపాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఇప్పుడు ప్రజల పాలిటే శాపాలై కూర్చున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారు అయితే అంటున్నాడు. అనుకోకుండా చేసిన పనుల వల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు లేని ఏకాకి బోడిలింగంగా తయారైందని స్థానిక తిలక్ రోడ్ల నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాసరావు చెప్పిండు. తాను ఎందుకు ఓడిపోయానని ఆత్మవిమర్శ తనకు తాను ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఒకవేళ జనంకు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే జనం వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు తిరస్కరించిందని ఒకసారి ఆలోచించుకోవాలి. చివరికి మీ పార్టీలో జెండా మోసే కార్యకర్త గాని నాయకుడు గాని లేకుండా తయారైందని ఆదిరెడ్డి శ్రీనివాస్ సార్ అయితే అన్నాడు. ఎందుకు ఓడిపోయాను, 40,000 మెజార్టీ వస్తుందని అనుకున్న వ్యక్తి, ఇంత చేశాను అంటున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అన్నది ముందు అన్వేషించుకోమనండి. 2, అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు అంత చిన్నపిల్లవాడిగా చిల్లర రాజకీయాలు చేసాడన్నది అడగండి. ఇంకొకటి, మహానాడు జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం, అదొకటి అడగండి. ఇలా అడుగుతూ వెళ్ళాలి అని అంటే మా నాయకుల్ని వేధించిన విధానాలు అడగండి. పార్టీలోకి రాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని, మా నాయకుడిని డైరెక్ట్ గా ఆయన జీపులో ఎక్కించుకొని అతను పార్టీ ఆఫీస్ కి తీసుకెళ్లి నువ్వు కండువ వేసుకుంటావా లేదా అని అడిగిన విధానాలను అడగండి. కార్యకర్తలు లేని పార్టీ, నాయకులు జెండా మోయలేని పార్టీ అయిపోయింది అది. ఈ రోజు అతను మమ్మల్ని అలా అండం అన్నది అతనికి అతను ఆత్మ పరిశీలన ఏముంటదండి. గట్టిగా ఉంటే 2 రోజులు చేస్తాడు, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు. ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్ని చూసేస్తున్నాం. స్టేట్ లో చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పని చేసేందుకు మీరు మాట్లాడకూడదని చూస్తా ఉన్నాం. కానీ ఆ సంఘటన జరిగే అదే సమయంలో 2 కార్లు దగ్ధమైనవి అదే ప్రాంతంలో. ఎస్పీ గారు చెప్తా ఉన్నారు, ఆ కారు ఏదైతే ఇతని ప్రచార వెహికల్ అయ్యిందో అదే సమయంలోనే 2 కార్లు దగ్ధమైనవి ఆవ రోడ్లో. అంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందా, ఏమైందా, ఇవన్నీ చూడాలి. ఆకతాయిలు ఎక్కువ అయిపోయారు, వీళ్ళు పెంచి పోషించిన టీమే. అది ఏ విధంగా జరిగిందన్నది చూడాలి. ఏదేమైనా ఒక్కటి, అర్హత అనర్హత అన్నది మాట్లాడడానికి తన సరిపోడు, నేను సరిపోను. నాకు అర్హత ఇవ్వాలన్నదా లేకపోతే తనకు అర్హత ఇవ్వాలన్నది న్యాయ నిర్ణేతలు ప్రజలు.